వారు ఏ దేశం నుంచి వచ్చారు, ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మెమరీ లాస్. ఒకరోజు నేను దేవుడిని అడిగాను, నేను ఏదైనా వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి నాకు చేసినది ఏది కూడా నా జీవితంలో గుర్తు పెట్టుకోలేనంత మతి మరుపు నాకు కావాలి తండ్రి. నన్ను బాధ పెట్టింది, గాయపరిచింది, వాళ్ళు చూస్తే మరలా అది ట్రిగర్ అవుతుందేమో. నో నో నో, వాళ్ళు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను వాళ్ళు ఎలాగ ప్రేమగా చూసాను, వాళ్ళతో వెళ్ళిన ఏ చేదు అనుభవాలు నాకు జ్ఞాపకం వండుకున్నట్లు. లార్డ్ గివ్ మీ ఎ మెమరీ లాస్. లార్డ్ గివ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్. ఎందుకంటే నేను వాక్యం చెప్పినప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఫ్రమ్ పెయిన్, ఐ వాంట్ టు స్పీక్ ఫ్రమ్ పవర్. I don't want to speak from the place where I am a prisoner. I want to speak from a place where I am a prince that came out of the prison. ఇది నేను మాట్లాడినప్పుడు నేను ఖైదీగా ఉన్న ప్లేస్ లో నుంచి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నేను దాన్ని జయించిన వారియర్ ప్రిన్స్ పొజిషన్ లో ఉండి మాట్లాడటానికి దేవుడు ఆయన నియమించాడు. దేవుడు అదే మీ అరణ్యములో ఆయన మీకు చేయదలిచాడు. అందుకనే ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఆ బంధకములో ఉన్న వారి యొక్క పాట నేను ఎరుగుదును, వారి యొక్క ట్యూన్ నేను వెరుగుదును. కానీ దేవుడు ఆయన నా పాటను మార్చాడు, ఆయన నా మాటలు మార్చాడు, ఆయన నా రాగము మార్చాడు. So that my prison break would be their prison break. నా విడుదల, నా ప్రిజన్ నుంచి బయటికి రావటం, అనేక మంది వారి యొక్క చెరసాల నుంచి బయటికి రావడానికి దేవుడు ఆయన వాడుకున్నట్లుగా. Don't let what happened to you define you. మీకు జరిగినది ఏది మిమ్మల్ని నిర్వచించడానికి అనుమతి ఇవ్వద్దు.